మీకు నిజమైన ఆహారం కావాలంటే ఆ అద్భుతమైన ఎద్దులు ఉండాలి. ఆ ఎద్దులే కట్టెగానుగా నూనెను తయారు చేసేది. అద్భుతమైన నూనెలు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదానికి కావాల్సింది ఈ నూనె పదార్థాలు. నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె. ఈ పదార్థాలని నేరుగా అయినా ఇస్తే అద్భుతంగా పెరుగుతారు. ఎందుకంటే ఆ పెరుగుతున్న పిల్లల్లో కాలేయము, క్లోమము, మెదడు, మూత్రపిండాలు 50 నుంచి 70% కొవ్వు అంశాలతోనే తయారు చేస్తుంటారు. ఆ కొవ్వు సరిగ్గా లేకుంటే మెదడు ఎలా బాగా తయారవుతుంది? అందుకే మీరు గర్భిణీలు కావాలన్నప్పుడు ఈ అద్భుతమైన పదార్థాలని తింటే మీ పొట్టలో పెరిగే ఆ మెదడు, ఆ కాలేయం, ఆ క్లోమం సరిగ్గా తయారవుతాయి. బుద్ధిమంది పిల్లలు పుట్టరు, వికారమైన పిల్లలు పుట్టరు. నిలిచేదానికి లేకుండా, ప్రజ్ఞ లేకుండా, కళ్ళల్లో కళ్ళు పెట్టేదానికి, చూసుకునేదానికి వీలు లేకుండా పిల్లలు ఎందుకు పుడుతున్నారంటే ఈ భయంకరమైన పదార్థాలను మీరు నోట్లో వేసుకుంటున్నారు. ఆ కొవ్వు సరిగ్గా లేదు. కొవ్వు సరిగ్గా ఉంటే నరాలు సరిగ్గా తయారవుతాయి. నరాలు సరిగ్గా తయారైన తర్వాత దాన్ని క్లీన్ చేయాలంటే ఈ అద్భుతమైన సిరిధాన్యాల పొట్టు, ఆ పొట్టులో ఉన్న పీచు, కరిగే పీచు, కరగని పీచు. సో ఇలా ఒకదానికొకటికి అన్ని సంబంధంగా ఉన్నాయి. ఒక్కదానితో కాదు ఆరోగ్యం, అన్నిటితో కలిసి ఆరోగ్యం. ప్రపంచంలో వైవిధ్యమైన పద్ధతులు, వైవిధ్యమైన పదార్థాలు ఆయా దేశాల్లో దేవుడు సృష్టించాడు. ఇటలీలో వెళ్ళండి, ఆలివ్ ఆయిల్ తాగండి. ఆలివ్ ఆయిల్ మంచిది వాళ్ళకి, మనకు కాదు. మనకు వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె మనకు మంచిది. అంతే తేడా, ఇంకేమీ లేదు. సో వాళ్ళు అది తాగనివ్వండి. కెనడాలో స్ట్రాబెర్రీలు తినండి, మన దేశంలో జామ పండ్లు తినుకుందాం. మనం జామ పండు కంటే స్ట్రాబెర్రీ మంచిదే అని ఎవడో చెప్తే అందరూ స్ట్రాబెర్రీ. కివీ ఫ్రూట్ తినండి. కివీ ఫ్రూట్ మనకెందుకు? మన సీతాఫలం దానికంటే బాగానే ఉంది. అందులో కాల్షియం ఉంది, అందులో అన్నీ ఉన్నాయి. కానీ సీతాఫలం మంచిదని ఎవడు చెప్పట్లేదు. అదే ప్రాబ్లం ఇక్కడ. సీతాఫలం మంచిది. మామిడి పండులో ఉన్న అద్భుతమైన గుణాలు, అందులో గ్యాలిక్ యాసిడ్ అని ఉంది, అతి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సరస్ ఏజెంట్. గోంగూరలో ప్రోటోకాటిచయిక్ యాసిడ్ ఉంది, ఇంకా అద్భుతమైనది. సిరిధాన్యాల్లో పై పొరల్లో లిగ్నాన్స్ ఉన్నాయి, ఇంకా అద్భుతమైనవి. ఇలా ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క చోట దేవుడు వైవిధ్యమయంగా అమర్చాడు. ఆ పదార్థాల గుణతత్వాన్ని, ద్రవ్య సంపత్తును మనం అర్థం చేసుకోలేక అందరూ ఈ పాలు, గుడ్లు తినడం మొదలుపెట్టిన తర్వాతే రోగాలు వచ్చాయి. ఇంతే, ఇంకేమీ లేదు. సో మనం బాగుపడాలన్నా, మన రైతులు బాగుపడాలన్నా, మన పల్లెలు బాగుపడాలన్నా, మన పర్యావరణం బాగుపడాలన్నా జీవనదులు ఎండిపోతున్నాయి. ఎందుకంటే మీరందరూ పొద్దున్న లేచి కాఫీలు, టీలు తాగడం మొదలుపెట్టిన తర్వాతే ఈ పని జరిగింది. ఆ కాఫీలు, టీలు పెంచేదానికి మొత్తం ప్రపంచంలో ఉన్న కొండల్ని నాశనం చేసి అందులో ఉన్న పెద్ద పెద్ద చెట్లను తీసేసి కాఫీలు, టీల చెట్లను కూర్చోబెట్టారు ఈ పెద్ద పెద్ద కంపెనీలు. అంటే వర్షం పడటమేమో, దానిని పట్టుకొని గట్టిగా స్పాంజ్లాగా నీళ్లను నిదానంగా ఎండాకాలంలోనూ వదిలితే అవి మెల్లిగా ప్రవహిస్తూ ఉంటే జీవనదులుగా ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడ పట్టుకునే దానికి ఏమీ లేవు. వాన బుడుక్కని వచ్చేస్తుంది, వరదలు వచ్చేస్తున్నాయి. అక్కడ నీళ్ళే ఉండవు ఎండాకాలంలో. ఇంకా నీ జీవనది ఎలా ప్రవహిస్తుంది? అంటే మీరందరూ కాఫీలు, టీలు తాగుతున్నందుకే ఈ గొప్ప గొప్ప నదులన్నీ ఎండిపోతున్నాయని చెప్పేవాడు ఎవడూ లేడు. మళ్ళీ చూస్తే అందరం చెట్లు నాదం. వీ గ్రీన్ ద ప్లానెట్. మీరు ఇంతసేపు గ్రీన్ చేసే ఉన్నింది ప్రపంచం, ప్రకృతే చేసి ఉన్నింది, గ్రీన్గానే ఉన్నింది ప్లానెట్. 60 సంవత్సరాల క్రితం మీరు ఇప్పుడు అందరూ కట్టుకొని మొత్తం భూమి మీద ఉన్న 7 బిలియన్ పీపుల్ రేపటి నుంచి వట్టి చెట్లు పెంచడం మాత్రం చేసినా, ఇంకా 10 సంవత్సరాల్లో పెంచినా ఇంతకు ముందున్న చెట్ల సంపదని మనం తయారు చేయలేం. అంటే వట్టి గ్రీనింగ్ ప్లానెట్ ఈజ్ నాట్ ఫిజికలీ గ్రోయింగ్ ద ట్రీస్. ఇక్కడ గ్రీన్ చేసుకోవాలి. అంటే ఆ చెట్లను నరకకూడదు. ఆల్రెడీ ఉన్నిన్నాయి. 1950sలో మిలియన్స్ కాదు బిలియన్స్ ట్రీస్ ఉన్నిన్నాయి. మీరు కావాలనుకున్న గుడ్లు, మాంసము, చక్కెర, కాఫీలు, టీల కోసమే అవన్నీ మాయమైపోయింది. సో మళ్ళీ మీరు ఇది తింటూ ఉంటే ఎన్ని చెట్లు పెంచితే ఏం లాభం? సో బిఫోర్ యూ గ్రీన్ ద ప్లానెట్, గ్రీన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ బ్రెయిన్స్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్.
సో మీరు కాఫీలు తాగటం ఆపు చేయండి, టీలు తాగటం ఆపు చేయండి, చక్కెర ముట్టకండి, గోధుమలు తినకండి, వరి తినకండి, మాంసం ముట్టకండి. ఎందుకంటే 1 కేజీ మాంసం తయారు చేసేదానికి 50,000 లీటర్ల సాగుబడి నీళ్లను కట్టాలి. 1 కేజీ చక్కెర తయారు చేసేదానికి 28,000 లీటర్ల నీళ్లను కట్టాలి. 1 కేజీ బియ్యం పెంచేదానికి 9,000 లీటర్ల నీళ్లు కట్టాలి. అదే సిరిధాన్యాలు 4 వానలు పడితే అవంతకవే పెరుగుతాయి. జస్ట్ లెక్కాచారం కోసం 1 కేజీ పెంచేదానికి 300 లీటర్ల నీళ్లు చాలు. అంటే మీరు 1 కేజీ బియ్యం పెంచే లోపు నేను 30 కేజీలు సిరిధాన్యం పెంచిస్తాను. 1 కేజీ 5 మంది తినేస్తారు వరి బియ్యం, 30 కేజీలు 300 మంది తింటారు. అంటే ఒక్కరికి ఇక్కడ వరి బియ్యం ఇస్తే ఇక్కడ 60 మందికి భోజనం పెట్టచ్చు. 1:60. ఏదండి ప్రకృతికి పర్యావరణానికి పూరకం? అంటే ప్రకృతి సహజ సంపత్తును అతి చౌకగా వినియోగం చేయడం, అంటే చాలా ఆదా రూపంలో, అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే కన్జర్వింగ్ కల్చర్ అంటారు. దీన్ని కల్చర్ అంటారు. అంటే ప్రస్తుత ఆధునిక కృషి పద్ధతులు కన్జ్యూమింగ్ కల్చర్. సిరిధాన్యాల్ని పెంచుకొని కషాయాల్ని తాగే దేశీయ ఆహార పద్ధతులు, ఆహార సంస్కృతి కన్జర్వింగ్ కల్చర్.